నమస్కారం వేణుగోపాల్ గారు. నమస్తే అండి. ఉమ్, ఇప్పుడు నూతన సంవత్సరం వస్తున్నది కాబట్టి మీరు నేటి యువతకు, ఎస్పెషల్లీ యువత, ఎందుకంటే దీన్ని ఒక ఈ తెలుగు ఒక సంవత్సరం కాదు, లేకపోతే ఇది ఒక భారతీయ సంస్కృతి కాదు. దీనిపైన మీ అభిప్రాయం, దీని ప్రజలు కానీ యువత కానీ నేటి యువత కానీ దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, దీని గురించి వివరించి చెప్పగలరు? నమస్తే అండి. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా, మీ ప్రేక్షకులకు. అట్లాగే ఎందుకంటే ఈ రేపు ఒకరోజు గడిచిన తర్వాత రేపు రాత్రి నుంచి రాష్ట్ర పోలీస్ కమిషనర్, సిటీ కమిషనర్ పూర్తి ఆంక్షలతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా యువత బైక్ల మీద వెళ్ళడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, వీటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు సజ్జనార్ గారు. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తగ్గించుకొని ఇంటి దగ్గరనే ఉండడం, వేరే కార్యక్రమాలు చేసుకొని అలా సరదాగా గడుపుకోవడం, కుటుంబ సభ్యులతో చేయడం అనేదే మంచిది. కాకుంటే అర్ధరాత్రి అలా బైక్ల మీద వెళ్ళి షికార్లు వెళ్ళి చేసి పోలీసులకు పట్టుబడి కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాల్సిన టైంలో ఈ కొత్త కొత్త కేసులు, కొత్త కొత్త అవరోధాలతోటి స్వాగతం పలికిన దానికి ఇదే జరిగినట్టుంటుంది. కాబట్టి చూసి చేసుకోండి, అంతేగాని జాగ్రత్తగా చేసుకోవడమే శ్రేయస్కరం. ఏదైనా అద్దులు ఉంటేనే మంచిది. థ్యాంక్ యూ. కానీ ఈ యొక్క నూతన సంవత్సరం అనేది జనవరి 1 అనేది ఈ యొక్క ఫెస్టివల్ మన యొక్క హిందూ సాంప్రదాయం కాదు కదండి. దీనిపైన ఎందుకు అదే మీరు ఒక మన తెలుగు సంవత్సరం ఒక ఉగాది చూడండి, లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్ చూడండి, లేకపోతే ఒక ఏదైనా మంచి ఫెస్టివల్ సందర్భంగా మన యొక్క యువత కానీ టెంపుల్ దగ్గర కానీ అంత ఉత్సాహం కానీ చూపించట్లేదు. ఎస్పెషల్లీ దీని గురించి అనేటప్పటికల్లా కేరింతలు, అరుపులు, కేకలు, ఎక్కడ లేని పిల్లల ఉత్సాహం వస్తున్నది. ఏమవుతున్నది? ఎలా వాళ్ళ దీన్ని ఏమనుకుని యువత పెడుదారిలో వెళ్తుంది అనుకోవచ్చా, లేకపోతే యువత అన్నిట్లలో కూడా పాల్పంచుకుంటుంది అనొచ్చా? ఇది ఇప్పుడు 2025 దాటి 2026లోకి ప్రవేశిస్తున్నాం అంతే. ఇక్కడ డేట్ క్యాలెండర్లో అంకెలు మాత్రమే మారుతాయి. దీని గురించి మనం ప్రత్యేకంగా మనము సెలబ్రేట్ చేసుకోవడం, ఇప్పుడు తెలుగు వాళ్ళుగా ఉగాది తెలుగు సంవత్సరంగా మనం పరిగణిస్తాం. అవి తిథి వార నక్షత్రాలను బట్టి అలా జరుగుతుంటుంది. దాన్నే ఫాలో అవుతారు హిందువులు కూడా, అలాగే అందరూ కూడా. ప్రతి శుభకార్యానికి కూడా అశుభకార్యాలకు కూడా వాటినే ఫాలో అవుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ సాఫ్ట్వేర్లు కానీ ఎక్కడ కానీ ఏ రోజైనా ఒక డేటును పరిగణించుతాం. కాబట్టి అందరూ యూనిక్గా ఒకటే ఇంగ్లీష్ సంవత్సరాన్ని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కొత్త సంవత్సరంలోకి, ఒక పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళడంలో ఒక థ్రిల్గా యువత దాన్ని భావిస్తుంటారు. ఆ రాత్రికి వచ్చేది ఏముండదు, కొత్తగా ఏమి చేసేది ఏముండదు. సేమ్ అవర్స్, సేమ్ సెకండ్స్, సేమ్ మినిట్స్ ఇలాగే ఉంటుంది. కాకపోతే కొత్తదనం ఏం లేదు. కొత్తదనం కోసం, థ్రిల్ కోసం పార్టీలని వ్యాపారాత్మక దృష్టితోటి అన్నీ కూడా వాణిజ్య సంస్థలు కానీ, వ్యాపారాలు కానీ, హోటళ్ళు కానీ, పబ్బులు కానీ, రెస్టారెంట్లు కానీ కొత్త సంవత్సర వేడుకలని కొత్త వాటికి వ్యాపారాలకు పునాది వేయడం జరిగింది.